7వ తరగతి 8వ పాఠం యథ వ్యాకరణం మొత్తం చూద్దాం. డిఎస్సి స్పెషల్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కవి పరిచయం. బోనం నాగభూషణం. ఈయన విజయనగరం జిల్లా మేరంగి అనే గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. వీరు తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. శూలపాణి, భూషణం వీరి కలం పేర్లు. భూషణం కథలు ఏది సత్యం, యాద సత్యం, కొండగాలి, అడవంటుకొంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్త గాలి కథా సంకలనంలోనిది. కవి పరిచయంలో రచనలు ఇంపార్టెంట్. రచనల వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పారాగ్రాఫ్ని చదివి కిందిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలి? చెట్లను నరకకూడదు, ప్లాస్టిక్ను వాడకూడదు. పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది? మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వలన. ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారో? పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతి. కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. కాలుష్యం పెరగడానికి కారణం ఏమిటి? భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మొలక, మొక్క, మట్టి పెళ్ళలు, మట్టి గడ్డలు, వాడిపోవు, వాడపడడం, కలవరం, ఆందోళన, దిటవు, ధైర్యం. సమానార్థక పదాల కింద గీత గీయండి. వర్షాలు, వానలు. రెండో దానికి భూమాత, తల్లి. ఇవి పర్యాయ పదాలు కూడా. ప్రకృతి వికృతులను జతపరచండి. నిద్ర, నిదుర, దీపము, దివ్వె, పుస్తకము, పొత్తం, పక్షి, పక్కి, ఆశ, ఆశ, మూలిక, మొలక, దృఢ, దిటవు. ఇవి ప్రకృతి వికృతులు. కింది పదాలతో సొంత వాక్య ప్రయోగం చేద్దాం. బడి విడిచిపెట్టేటప్పుడు తహతహలాడుతూ వెళ్తారు. మా పాఠశాలలో పిల్లలు పదే పదే ఆటలాడుతారు. మా మామిడి తోటలకు దొంగలు రాకుండా కాపలా కాస్తాం. పాఠశాల ముగిసినప్పుడు పిల్లలందరూ పరిగెత్తుతారు. మేము సినిమాకి వెళ్ళేటప్పుడు కేరింతలు పెడతాము. నిత్య ఏకవచనం, నిత్య బహువచనాలను గుర్తించండి. నిత్య ఏకవచనాలు ఇనుము, తెలుపు, ఇత్తడి, కొంచు. నిత్య బహువచనాలు కందులు, మినువులు, పెసలు, వడ్లు. గీత గీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరు రాయండి. ధరణి భూదేవత దగా చేయదు, మట్టి తల్లికి మోసం తెల్లదు. వ్యాకరణ అంశాలు. క్రియ అంటే పనిని తెలియజేస్తుంది. సమాపక్రియ, అసమాపక్రియ అంటే చూద్దాం. ధర్మరాజు అన్నదానం చేశాడు, భీముడు కీచకుని చంపాడు. పై వాక్యాలను గమనిస్తే వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేస్తుంది. కావున ఇది సమాపక్రియ. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి కర్ణుడు కవచ కుండలాలను దానమిచ్చి. పై వాక్యాలను గమనిస్తే వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయడం లేదు. కావున ఇది అసమాపక క్రియ. ఇప్పుడు మనం అత్వసంధి గురించి తెలుసుకుందాం. సీతక్క, రామయ్య, వెంకప్ప, రాకుండుట, మేనలుడు. పై ఉదాహరణ గమనిస్తే పూర్వస్వరంగా ఆ ఉంది. కావున ఇది అకార సంధి అవుతుంది. సీత ప్లస్ అక్క, సీతక్క. రామయ్య, రామ ప్లస్ అయ్య. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. రాకుండుట, రాక ప్లస్ ఉండుట. మేనల్లుడు, మేన ప్లస్ అల్లుడు. ఇక్కడ పూర్వస్వరం ఆ ఉంది కాబట్టి ఇది అత్వసంధి.